నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణయ్యా, నన్ను నీ శిలువ చాటున మరుగు చేయండి. నోటిని బూరగా చేసి నీవే మాట్లాడి, విని గ్రహించి నీ ప్రతి సత్యమును మర్మమును మాకు తెలియచేసే కృపనివ్వండి. మేము గ్రహించి దినదినము ఆత్మలో ఎదుగుచు నిరాకడకు భద్రము చేయబడినట్లు కృప చూపుమని, సహాయము చేయుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. దయచేసి ప్రకటన గ్రంథము ఈరోజు 16వ వచనములో రాయబడిన సత్యాలను ధ్యానం చేద్దాం. మీలో ఆసక్తి కలిగిన వారు అన్మ్యూట్ చేసుకోండి. చక్కని ప్రశ్నలతో ఒకరికి ఒకరు ఆదరిస్తూ వాక్యాన్ని పంచుకోవచ్చు. అయితే 13వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదవండి. కత్తి దెబ్బ తినియు ఆ బ్రతికిన ఈ క్రూర మృగమునకు ఆ ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఒక్క మరియు ఇక్కడ కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలి. ఇక్కడ సాతాను డైవర్షన్ పాలిటిక్స్ అంటారే, డైవర్షన్ చేసి కూర్చుంటున్నాడు. దైవజనులు కూడా దానిని వివేచించే సమయము వారికి దొరకనందున లోకము ఏ రకంగా మాయ చేస్తుందో చూసుకుని దానిలోనే పడిపోతున్నారు. బుట్టలో పట్టం అంటారే, అలా పడిపోతున్నారు. అట్లా మన గ్రూపులో కూడా ఉండకూడదు, లేరని నేను నమ్ముతున్నా. ఇంతకి ఏమిటిది? కత్తి దెబ్బ అన్నప్పుడు ఆ దెబ్బ కలువరి శిలువ యాగమని మానిపోవడము అంటే యేసు క్రీస్తు ఆత్మతో ద్వారా సంఘమును తీసుకుని వెళ్ళినప్పుడు ఇక వాడి గాయము అప్పుడు మానుతున్నదని గ్రహించాము. అయితే ప్రతిమ అన్నప్పుడు చాలా మందిని వాడు దైవజనులను మోసం చేస్తున్నాడు. అది ఎలాగంటే సువార్త చెప్పేటప్పుడు మానవ తలంపులలో వచ్చిన ఆ ఊహలు, ఆ విన్న వాటితోటి ఇక మొదలు పెడతారు. ఇక్కడ ఒక చిప్ వస్తుంది. ఏమొస్తుంది? కుడి చేతి మీదను నుదుటి మీదను చిప్పు. అది ఒక చిప్పు, లేజర్ చిప్ అని కొందరు, అదే ముద్రని 6 6 6 అంటూ ఇదొక ముద్ర వచ్చేసింది ఇక వస్తుంది అని కొందరు, వచ్చేసిందని కొందరు, ఇలా అపవాది కుయుక్తి కలిగిన ఇది నిజమా అనే స్వరానికి అనేక మంది దైవజనులు అదే అనుకుంటూ వివేచించకుండా వదిలేస్తారు. మన గ్రూపులో అలా లేనందుకై దేవునికి స్తోత్రం చెల్లించుదామా? నమ్మిన వాళ్ళు మన గ్రూపులో కూడా అలాగా లొంగిపోయిన వాళ్ళు. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనము వాటిని పరిశోధించబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రతిమ అన్నప్పుడు ఒకనాడు మరలా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రతిమ అనేటటువంటి అర్థము ఛాయాచిత్రము, రూపు, షాడో, రకరకాలుగా మనము గ్రహించవచ్చు.
ఇది మొదట ఎక్కడ ప్రారంభమై ఉన్నది అంటే మోషే కాలములో ఆయన సీనాయి కొండ మీదకు 80 రోజులు ఎన్ని 80 రోజులు 40 పగళ్ళు 40 ఆహా 2 సార్లు 2 వెళ్ళాడు. సార్లు ఆయన వెళ్ళాడు, ఒకసారి కాదు. అవును. దేవుడు తన శాసనాల నిమిత్తమై మొదటిసారి దేవుని ప్రజలకు మార్గము తెలియనట్లుగా హెచ్చరికలు పొందునట్లు 40 పగళ్ళు రాత్రులు వెళ్ళాడని, 7 సార్లు కిందకి పైకి ఎక్కి దిగి వాళ్ళకి చెప్పడము, పైకి వెళ్ళడము, దేవుడు ఇలా చేయమనగానే మరలా కిందకి రావడము, వెళ్ళడము, ఈ రీతిగా 7 సార్లు పాటించాడు. ఆ సమయములో ఈ వివరాల సేకరణకు 40 పగళ్ళు రాత్రులు పట్టింది. ఆ తరువాత ఈ శాసనాలు పగిలిపోయి పగలగొట్టిన తరువాత, పలకలు పగిలిన తరువాత నీవు మరలా నీవేం చేస్తావంటే, మోషే నీవు పలకను తయారు చేయి, నేను రాసి నీకు ఇస్తానన్నప్పుడు మోషే పలకలను తీసుకొని అక్కడికి చిక్కుకొని వెళ్ళాడు. అప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు ఆయనను అక్కడ ఉంచాడని కనపడుతుంది. అప్పుడు ఒక 40 పగళ్ళు రాత్రులు, ఇప్పుడు ఒక 40 పగళ్ళు రాత్రులు కలిపితే 40, 40, 80 దివారాత్రులు. అయితే రెండవసారి వెళ్ళినప్పుడు సమయములో అప్పుడు కోరహును అతని సమాజము ఈ మోషే అనువాడు ఏమయ్యనో మాకు తెలియదు, మాకొక విగ్రహము, మాకొక దేవతను తయారు చేయి. మీరు ఆలోచన చేయండి, అది ఏ విధంగా అయింది? అహరోను తనంతట తానుగా దాని రూపాలను చెక్కాడా? దానంతట అదే ఐగుప్తు మారిపోయిందా? ఇశ్రాయేలు దానంతట అదే మారిపోయింది. గమనించండి. అంటే ఈ అహరోను ప్రజలను భయానికి లోని ప్రజలను అడుగుతున్నాడు, మీ యొద్ద ఉన్న వెండి బంగారపు ఆభరణాలను పోగులను ఏది మీరు ఇస్తున్నారో దాన్ని తీసుకొని పోగరుతోటి ఒక విగ్రహాన్ని చేస్తాను అని అన్న మాటలను చేశానని అక్కడ రాశాడు. కానీ కింద ఏమని రాశాడు? నిర్గమ 32:24కు వచ్చినప్పుడు మోషే అడుగుతున్నాడు, నువ్వేం చేశావు అసలు తెలుస్తుందా? అందుకు నేను ఆ ఎవరి యొద్ద బంగారము ఉన్నదో ఆ వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పి తిని, ఆ నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ ఈ దూడ ఆయనను అదుగో అక్కడ రూపురేఖలు ఈరోజు కాదు, ఆనాడే దిద్దుకున్నాయి. నేను చేసింది కేవలము ఆ బంగారము పోగులను ఆ అగ్నిలో వేశానయ్యా. అదే నేడు ఆ దూడకి పేరు ఎవరైనా చెప్పగలరా? నంది. మనలో నంది అధిక అంటే శాతము అన్యుల నుంచి వచ్చిన వాళ్ళమే. నేడు ఆ దూడ మనము విశ్వాసులము, దానిని దూడ అన్నాము. లోకము దానిని ఏమని పిలుస్తుంది? గట్టిగా చెప్పండి ఇప్పుడు. నంది అని పిలుస్తారు. వెరీ గుడ్. దేవుడు. హల్లెలూయా. 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 సంతోషం లేదు. హల్లెలూయా. 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 ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించండి. ఆ రోజున బంగారమును తీసుకుని ఒక వస్తు రూపములో అపవాది కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు టెక్నాలజీ అపరిమితమైపోయింది. ఈ రోజున ఆ ప్రతిమ దాని రూపురేఖలను కూడా దిద్దుకుంటుంది, సానబెట్టుకుంటది.
నీవింకా ప్రతిమ 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 అని అక్కడ ప్రతిమ వచ్చుద్ది, అక్కడ ప్రతిమను పెడతారు అని ఈ భూ సంబంధమైన వస్తువు వైపే జ్ఞాపకం చేస్తే ఇక ఆ చిప్పు చిప్పలాగానే నీకు తయారైంది. ఆత్మ దేవుడు నిన్ను మర్మములలో నడిపించువాడు. ఇందాక దైవజనులన్న మాట ఎంత కమ్మని మాట. ఈ జ్ఞానము ఎలా ఉందట? దైవ జ్ఞానము మర్మమైనట్టు ఆయన మర్మముగా దాచిపెట్టి ఉంచి లోకము గ్రహించకుండా, సాతాను గ్రహించకుండా మర్మముగా దాచాడు, ముద్రించాడు. తరువాత ఏమన్నాడో తెలుసా? ఆయన తన శిష్యులకిచ్చాడు. అందరికీ ఇవ్వలా, సంఘములో అందరికీ ఇవ్వలేదు, శిష్యునికే ఇచ్చాడు. ఈ శిష్యుని యొక్క క్వాలిటీస్ కూడా క్రమ పద్ధతిలో తగిన విధమై యజమాని అడుగులలో అడుగు వేసేవాడై ఉండాలి. ఆయన కోసము కనిపెట్టుకొనువాడై ఉండాలి. నిత్యము యజమానిని సంతోషపెట్టు మనస్సు కలిగిన వాడే. ఒకటి కాదు, అనేక లక్షణాలు. వాక్యం చెప్పాను కాబట్టి చెప్పవతల పడేస్తాను. నో, సూటిగా మాట్లాడువాడై ఉండాలి. పరిశుద్ధాత్మ అందిస్తూ ఉంటే ఆత్మానుసారునిగా ఉండాలి. నీతిని అనుసరించాలి. పడిపోతాడు, తిరిగి లేస్తాడు. అట్టి ప్రజలు ఈ గ్రూపులో బలంగానే ఉన్నారు గనుక నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గురు ఆమేన్. నలుగురు, మిగతా వాళ్ళు నమ్మకస్తులుగా లేరేమో, లేకపోతే పిల్లలు ఆడించుకోవడానికి, లేకపోతే వంట వార్పులు సమయం కనుక నేను సమయం పోనీను. నాకు 7:11కి వచ్చినా నేను 7:55కి ఇక పెట్టేశా. మీకు ఇబ్బంది కలిగించింది. 8 లోపే క్లోజ్. పరిశుద్ధాత్మ ద్వారా మనము గ్రహించు సత్యం. ఆ రోజున గమనించండి, ఆ రోజున టెక్నాలజీ లేదు గనుక దాని రూపు వస్తువు రూపములో ఉంది. అదే విగ్రహాలు రాను రాను దాని రూపురేఖలను మార్చుకుంటూ వస్తున్నాయి. మీరు గమనించండి దైవజనమా, ఇప్పుడు కొంతకాలమైన తరువాత దానియేలు కాలం వచ్చిందా? ఇప్పుడు దానియేలు కూడా బంగారంది పెట్టమని ఆ కాలంలో జరిగిందా? ఆ కాలంలో నెబుకద్నెజరు, బెల్షాజరు కాలాలు పెద్ద ఎత్తడి బంగారం కాస్త ఏమైంది? ఎత్తడి, ఇనుము, క్లే, మన్ను, వీటితోటి రూపురేఖలు, తరువాత విగ్రహము రూపురేఖలను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 పరీక్షలు అక్కడ కనపడ్డాయి. అవే పరీక్షలు నేడు జరగబోతున్నాయి. దేవుడు ఒకసారి దానియేలుకు పరీక్ష పెట్టాడు. ఆ తరువాత దానియేలు దానిలో విజయము సాధించాడు గనుక దానియేలును అలా ఉంచి మిగిలిన 3 స్నేహితులను కూడా పరిశీలన చేసి ఆ పరీక్షలో వారు గెలిచినందున ఈ రెండింటిని మనకు తెలియచేస్తూ కడవరి కాలపు హింసకు సాదృశ్యమును కనపరుస్తున్నాడు. అది అసలు రహస్యం. ఏమిటది అంటే, మొట్టమొదట దానియేలు కాలములో ఒక విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ విగ్రహమును నమస్కరించాలి, దానిని పూజించాలి. అదుగో నా దేవత అయిన బెల్షాజరు అనే దేవత, ఇదిగో ఆ రాజు యొక్క పూజార్హమైన దేవత. ఆ దేవత పేరు దానియేలుకు పెట్టుకున్నాడు. ఇప్పుడు మా నాన్నగారి పేరు శ్రీరాములు. ఇప్పుడు మా నాన్న దేవుడు అవుతాడా లేదా? అదేంది? పేరు మాత్రమే పెట్టుకున్నాడు.
కరెక్ట్ గా చెప్పారు. ఆ బిడ్డను బట్టి దేవునికి స్తోత్రం. 0 కంటే 1కి విలువ ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఆ రాజు దానియేలుకు ఒక పేరు పెట్టాడు, నిత్యము తన దేవతను జ్ఞాపకం చేసుకోవాలని. విశ్వాసులలో కూడా యేసయ్య ఫోటో అక్కడ పెట్టుకుంటారు. అంత చారిత్రక చేత ఫోటోలు యేసయ్య ఉన్నట్ట లేదు. ఫోటో ఉంటది. కాకపోతే ఆ ఫోటోని చూసినప్పుడు మైండ్లోకి ఏం జ్ఞాపకం వస్తుంది? యేసయ్య. వెరీ గుడ్. ఆ రోజున దానియేలు కాలములో 30 దినములు, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 30 దినములు 30 దినములు ఇంక దేనికి నమస్కరింపరాదు అని. కానీ దేవుని దానియేలు నేలను దేవుని వైపే చూస్తున్నాడు, ఆయననే నమస్కరిస్తూ ఉన్నాడు. కనుక సింహాల బోనుని అక్కడ దేవుడు ఆ అనుమతి ఇచ్చాడని కనపడుతుంది. ఆ తరువాత అందులో విజయాన్ని సాధించిన తరువాత దైవజనమా, ఇక మిగిలిన 3 విషయంలో మరొక శాసనాన్ని మనము చూస్తూ ఉన్నాం. అదేమిటంటే అదే 30 దినాలు, అదే కాలాలు మీరేం చేయాలి? ఎవని యొద్ద విచారణ చేయడానికి వీలు లేదు. మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా అది రాజు యొద్ద, అతని అధిపతుల యొద్ద నీ విచారణ సాగాలి. రాజు దానిని విచారిస్తాడు. మొదటిది ఏంటిది? నమస్కరించడం. ఫాతిమాకు 30 జనాలు నమస్కరించారు. మొక్కడము లేక నమస్కరించడం. రెండవది విచారణ చేయడం. ప్రతి అంశములోనూ విచారణ. ఈ రోజున విచారణ అంటే ఆలోచన. అనేక భావాలు ఉన్నాయి దైవజనమా. ఆలోచనలు ఇద్దరు కలిస్తే కదా వచ్చేది. పంపకాలు. నా అంతటి నేను మాట్లాడుకుంటూ ఉంటే ఎంత పిచ్చాయనలాగా ఉన్నాడు అంటారు కదా. అదే నా సాటి అయిన సహాయముతోనో నా బిడ్డలతోనో మాట్లాడితే అది చర్చ, ఆలోచన, విచారణ పంచుకొని సరైన ఆన్సర్. ఈ 2 కూడా రాజు యొక్క పరివారానికి మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు భయంకరమైన కాలాలున్నవి. దేవుడు ఈ శ్రమలకు అనుమతిస్తున్నాడని గత వారము చదువుకున్నాం. ఏమిటంటే నోవహు కాలములో ఉగ్రత ఎందుకు వచ్చింది అన్నప్పుడు లోకము పాపములోను, అపవిత్రతలోను, దుర్మార్గములోను, దుష్టక్రియలలోను, లోక సంప్రదాయాలలోను, వెకిలి చేష్టలలోను, అనేకమైన లోకపు జీవిత మాలిన్యాలలో పడ్డందువలన దేవుడు ఈ శ్రమలకు అనుమతిస్తాడు. ఆ రోజు జనులు తినుచు తాగుచు పెళ్ళిళ్ళు, వివాహ వ్యవస్థలు, దుర్భరమైన పరిస్థితులు, ఘోరమైన అక్కడ ఆ సొదొమ గొమొర్రాలో కూడా ఆ మొర, వారు కేకలు, వారి అల్లరి దేవుని సన్నిధికి చెంది. అబ్రహాముకి ఇచ్చేటప్పుడు కూడా అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నువ్వు కొద్ది కాలం ఉండయ్యా, ఇస్తాను నీ బిడ్డలకి అంటే నరుని యొక్క పాపపు క్రియలు, వికృత చేష్టలు, అల్లరితో కూడిన బ్రతుకు, విస్తారమైన లోక మాలిన్యము, అల్లరి బ్రతుకులు ఉన్నప్పుడు అవి పెరిగి 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 క్రూయల్ మైండ్, కఠిన మనస్సుగాను మార్చబడినప్పుడు దేవుడు చెప్పి చెప్పి తన దాసుల నోట మాట్లాడి 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 ఇక చేసేది లేక పలుసార్లు మాట్లాడి తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఆ దినాలు రాబోతున్నాయి. ఎంత వాక్యము బోధిస్తూ ఉంది, వీధుల్లో ప్రకటిస్తున్నారు, చీకటనక రాత్రనక ఉపవాసాలతో ప్రకటిస్తున్నారు, అనేక చోట్ల కన్నీటితో విత్తుతూ ఉన్నారు. కానీ ఆ విత్తువారు కూడా పడిపోయే సందర్భం, శరీర మాలిన్యాలతో, శరీర కోరికలతో, ధనాశలతో, లోకము యొక్క స్థితిగతులలో, క్షణిక ఆవేశాలతో అనేక రకాలుగా పడతా ఆత్మ కలుగ చేసు
ఆ ప్రేమామృతమైన జీవితం కరువైపోతుంది. దైవ సేవకుడే ఇట చిటికి పడితే కోపమే, దైవ సేవకుడే ఆవేశం, ద్వేషం, కక్షలు, విమతము, ద్వేషం, ఇవన్నీ లోకాన్ని గురించి చెబుతున్నాడా? కాదు, విశ్వాసులకు ప్రాముఖ్యం. వీటితో కట్టబడతా ఇక కేకలు, అరుపులు ఏం ఉపయోగం ఉంటుంది? నీ నోట పలుకు మాట విస్పష్టమైనది. వాక్యమును ప్రకటించాలి, వాక్యముతో ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఓర్పుతోటి నీవు వాక్యము చెప్పాలి. పాటించువారు అదే రీతిగా నిర్మలమైన ప్రేమను పొందితీరాలి. ఆ ప్రేమామృతములో మీ ఇల్లంతా తడిసి ముద్దవ్వాలి. ప్రేమతో రంగరించబడాలి దైవజనమా. అడగబోతున్నా ఇంకా అయిపోయా. నీ ఆవేశం, నీ కోపము నీ కుటుంబాన్ని, పొంగులను చల్లార్చజాలదు. నీ బంధువులను, స్నేహితులు చల్లార్చజాలదు. నీవు గొప్ప దైవజనుడు ఏలియా, కానీ ముక్కు మీద ఏముంటది? అది ఆ కోపము తన ప్రాణం మీదకొచ్చి పారిపోయే పరిస్థితులు కలగలేదా? ఎందుకు ఈ మాటలంటే దేవుడు సూటిగా మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. నీ వలన ఏ వ్యక్తి ఇబ్బంది, ఇరుకు, మానసికంగా ఇబ్బంది కలగటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మలో కట్టబడి తినాలి. అది దేవునికి ఇష్టమైన యాగం. అంటే ఏమిటి? అపవాది జల్లెడకు వర్షంలాగా బాణాలు వదులుతున్నాడు. అందులో చిక్కుబడుతున్న వారు అనేకులు. అలాగే వాడి యొక్క మాయ అపరిమితమా అనేక విధాలుగా ఉంది కదా. వాడు ఆ దినాన ఇప్పుడు మీరు చూస్తే 2 పరీక్షలను అక్కడ పెట్టాడు. ఒకటి దానియేలుకు పెడుతూ ఉన్నాడు, రెండవది దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు షడ్రకు, మెషక్, అబేద్నెగోలతో. ఇప్పుడు జరగబోయేది నోవహు, లోతు కాలాలలో ఉన్నాము. యేసయ్య తన సంఘాన్ని తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. ఇప్పుడు అలాంటి భయంకరమైన స్థితి లోకములో రాబోతుంది. అదేమిటి అంటే ఇప్పుడు వాడు ఒక ఛాయను లేక ఒక చిత్రాన్ని, ఒక ప్రతిమను వాడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఇందాక బిడ్డ చదివింది అదే. ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యాలి, ఆ ప్రతిమకు మొక్కాలి, ఆ ప్రతిమను కలిగి ఉండాలి అని ఇందాక చదవటం ప్రకటనలో మనం వింటున్నాం. అయితే నీవు నేనేమనుకుంటున్నావంటే ఆ కనపడ్డ భౌతికమైన బొమ్మను దానియేలు కాలంలో చూసినట్టు చూస్తున్నావా? కాదు. బంగారముతో చేయబడిన ఒక దూడ ప్రతిమ చివరకు వెండిగా మార్చబడి దాని షేడింగ్ చేంజెస్ ఎలా చేసిందో నేడు కూడా ఆ ప్రతిమ పలు విధాలైన రీతిలోకి మార్చబడింది. ఆ మార్చబడింది మర్మమై ఉన్నది. ఆ మర్మము తన ప్రియులైన వారికి తెలుపబడి ఉన్నది. మనమందరము దానిని గుర్తించు వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ వెలుగులో ఆ ప్రతిమ. అప్పుడు అంటున్నాడు రేపటి దినాన కూడా ఆ 2 పరీక్షలే కనపడబోతున్నాయి. ఏ వ్యక్తి అయినా విడువబడినట్లయితే సంఘము ఎత్తబడాలి. సంఘం అనగా సంఘములో పరిశుద్ధులు ఎత్తబడతారు. ఆ పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత ఈ విశ్వాసులే కానీ విశ్వాస పరిమాణము ఇంత సంపూర్ణముగా లేనివారు. ఇక్కడ కొద్దిగా అంటే ఇంత ఉంది విశ్వాసము. రోజు ఒక ఇటుక పెరగాల్సింది తగ్గిపోద్ది. కోపములో ఒక ఇటుక బాగొడతావు, ఆవేశంలో ఒకటి బాగొడతావు, శరీరం మలినముతో, ధనాశలు, లోకక్రియలు, విచ్చలవిడితనమైన జీవితము, ఫ్రెండ్స్ సర్కిల్, ఇదొకటి కొత్తది. ఏంటిది? ఆ ఫ్రెండ్స్ ఎవరై ఉండాలా? దేవుని విశ్వాసులే. ఎందుకని? వాడు పంపుతాడు వీళ్ళని. విశ్వాసినైతే దేవుడు పంపుతాడు. చూసారా? ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో అన్యుడిని పెట్టుకుంటాడు, వీడు అన్యులన్నీ ముచ్చట్ల పట్టుకొస్తాడు. అదే 4 దైవజనులు, విశ్వాసులు, సేవకులు ఉంటే వాళ్ళు కూడా పల్టీలు కొట్టేవాళ్ళు ఉన్నారు.
ఎప్పుడు దైవ వాక్యమే, ఎప్పుడు దైవ సంబంధమైన ఫలానా వాక్యంలో ఏముందో తెలుసా బ్రదర్ అని దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని షేర్ చేస్తాడు. నమ్మకమైన దాసుడు. మరి నమ్మకంగా ఎంతమంది ఉంటున్నారు? ఇంటికి రాగానే ఇక అవి పెట్టు, ఈ పెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి, వీటితో సరిపెడతావంటే నువ్వు నమ్మకమైన వ్యక్తివే. యజమాని ఇప్పుడు వస్తాడేమో అని కనిపెట్టుకున్నోడువైతే యజమాని గురించే ధ్యాస ఉండాలి కదా. ఎంతమంది ఎలా ఉంటున్నారు? మనము మార్పు చెందుదుము గాక, సంపూర్ణులగుదుము గాక, వినువారు మాత్రమయ్యుండి మనలను మనము మోసపరుచుకొనకుండా ఉండుదుముగాక. ఎన్ని సంఘాలు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సేవకులు, దైవజనులు, ప్రవక్తలుగా పిలువబడువారు, అపోస్తులుగా పిలవబడువారు కూడా వాక్యముతో పాటు లోక మలినాలు, వాక్యంతో పాటు లోక విషయాలు స్ప్లిట్ అయిపోతాయి. సాంబార్ లాగా అయిపోతుంది బతుకాదినం. అప్పుడు ఏమైంది? ఎంత ఉండదు కాస్తే చిన్న కాసేపటికి సాయంత్రం ఏడకొచ్చుంది. మళ్ళీ సాయంత్రం కూర్చొని యోచయ్యా, ఉదయాన్ని కూర్చొని యోచయ్యా మన్నించు. అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే క్షణాలు క్షణాలు క్షణాలలో అన్నట్టుంది. భయంకరమైన పరిస్థితులు కళ్ళ ముందే కనపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారాను ఆత్మ ద్వారాను అనేకమైన ప్రవచనాలు, హెచ్చరింపులు తెలియచేస్తున్నాడు. నేను ఇప్పుడు ఎవరినైనా గ్రూపులో ఒకరిని ప్రశ్న వేశానంటే ఏం చేస్తున్నావంటే సరిగ్గా లేదు, ఫినిష్. కానీ వాక్యం చెప్పేవాడు ఎంత ఉపవాసాలు కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ఆయన అడిగి పట్టుకుంటాడు తెలుసా? ఎంత శ్రద్ధ కలిగి ఎత్తుకుంటారు. వినువారు అలా ఉన్నారా అంటే ఒడిసి పట్టుకోవటం వల్లగాట. ఓ ప్రశ్న వేస్తే సమాధానమే రావటం లేదంటే చెప్పేవాళ్ళలో ఉందా, వినేవారిలో ఉందా? ఆలోచన చేయండి. ఎందుకు ఈ హెచ్చరిక అంటే ఈ రాబోయే తరాలలో అదే రెండు ఇలాంటి వాళ్ళందరూ విడువబడే కోవా. వాళ్ళలో మనముందరము ఉండడానికి వీలు లేదు. ఎత్తబడి గుంపులో సిద్ధమగుదుముగాక. ఈ మాటను, ఆత్మ సంబంధమైన ప్రతి పదమును, మాటను ఒడిసి పట్టుకుందముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, ఎందుకంటే ఇది కడవరి వర్షం. తొలకరి వర్షము కొంత మేరకే కురిసింది. ఆ తర్వాత ఆత్మ ద్వారా 2000 సంవత్సరాలుగా కడవరి వర్షము భీకరముగా కురుస్తూనే ఉంది. ఎంతమంది గొడుగులు పెట్టుకున్నట్టు ఉంటున్నారు కానీ ఆ ఆత్మ వర్షములో తడిసి పరవశించే వాళ్ళ సంఖ్య నామమాత్రమైంది. ఒకవేళ వచ్చినా విన్నా తమ భూ సంబంధమైన అవసరాలకు బ్రతుకు తెరువు కోసం వెతికే వాళ్ళు అయిపోతున్నారు. ప్రయోజనము బలహీనత. ఈ సమయంలో ఇలాంటి వాళ్ళందరూ విడువబడతారు. అది నేనైనా మీలో అలాంటి వాళ్ళు ఉన్నా సరే విడువబడే గుంపు. ఈ విడువబడే గుంపు విషయములో శాసనము తిరిగి ప్రారంభం. ఈ 2 విషయాలు ఏమిటది? ఒకటి, నీవిక మీదట ఆ ప్రతిమకే నమస్కరించాలి. ఒకటి, విచారణ చెయ్యాలి అంటే ఆ క్రూర మృగము, ఆ ప్రతిమ ద్వారానే నీ విచారణ. అంటే నీకు ఏది కావాలన్నా, ఏ అవసరం వచ్చినా దానికి దాని అధిపతులకు మాత్రమే మొరపెట్టే పరిస్థితి. మందిరం అనేది లేకుండా, విశ్వాసం అనేది లేకుండా వాని వైపు తిప్పుకోవడానికి చేయు బహు ప్రయత్నమేది. ఇక్కడ వరకు అర్థమైందన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళు అర్థమైందన్న ఆత్మీయులు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళు అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెబుతుందో వాక్యం 16వ వచనానికి రండి. కాగా కొద్దివారు గాని
గొప్పవారు గాని కాగా ధనికులుగా కొద్దివారు కానీ గొప్పవారు గాని గొప్పవారు కానీ ధనికులు గాని ఆ దరిద్రులు గాని ఏ, స్వతంత్రులు గాని ఆ, దాసులు ఆ. గాని అందరూ ఇక్కడ చూసారా తమ కుడి చేతి మీదనైనను అమ్మా, బిడ్డకి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, పొరపాటైంది. ఏం లేదుగా, లేరు అంకుల్. చిన్నగా అంటే అనిద్దామమ్మా. సాయంత్రం 6 ఇంకా చాలా 12 గంటల టైం ఇచ్చాడు కదా తల్లి, ఒక చిన్నగా చెప్పుకుందాం. నేను కూడా నీతో ఏకీపిస్తాను. దాసులు కాని దరిద్రులు గొప్పవారు బీదవారు అంటూ ఆ పక్కన అందరును ఎవరు అందరూ విడువబడిన ప్రతి వ్యక్తి కూడా. కుడి ఇక్కడ చేతి మీకు మీద ప్రశ్నలు రావాలి దైవజనమ. ఈ విడువబడ్డ వాళ్ళు 7 ఏండ్ల శ్రమ వరకే ఉంటారా? ఆ తర్వాత శ్రమల కాలంలో పిల్లలు పుడతారా? ముసలోళ్ళు పోతారా? తర్వాత 1000 ఏండ్ల పాలన, ఒక యుద్ధం ఉంది కదా అర్మగెద్దోను. తోను. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనలో వీళ్ళందరూ ఉంటారా? ఉండరా? పరిశుద్ధులే ఉంటారు. ఉంటారు. ఏడేళ్ల శ్రమల కాలంలో దేవుని రక్షణ పొందిన వాళ్ళు వస్తారు, లేకుంటే విడబడరు. వాళ్ళు ఎలాగూ వస్తారు. ఏడేళ్ల పరిశుద్ధులందరూ శ్రమకాలం. వస్తున్నారు. ఈ పాపులు విడవబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 1000 ఏండ్ల పాలనలోనికి వస్తారా? రారు. వస్తారండి. 50-50 అయిపోయింది. వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల్ని కనటాలు అవన్నీ ఉంటాయా? ఉండవా? తాత ముత్తాతలు అవుతారా? అవరా? మరి జరగబోయే దాన్ని ఆత్మదేవుడు ఉండవండి. పరుస్తాడు కదా. ఈ ప్రశ్న ఇప్పుడే సమాధానం వద్దు, టైం వద్దు కనుక మీ మనస్సులో పెట్టుకోండి. నెక్స్ట్ సెషన్స్ లో మనము ప్రతిదీ వివరంగా, ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అల్పుణ్ణి, కానీ మన గ్రూపులో మంచి దైవజనులు కూడా ఉన్నారు, ఎల్డర్స్. ఇప్పుడు వాళ్ళలో ప్రభువు పిలుపు వచ్చిన తర్వాత ఎత్తబడే గుంపులు అందరం వెళ్ళిపోయాము అనుకోండి. అక్కడ సింహాసనాలు అనేవి కానీ, పదవులు అనేవి కానీ, పరిపాలన సామంత రాజ్యాలుగా విభజించి అధిపతులు చేయటం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అందరూ సమానంగా ఉంటారా? పరిపాలన విధానం అలా లేకపోతే నేనే అంటాను, యేసయ్య అన్యాయస్తుడే. నా ప్రభువు నా కోసం గురి ఎందుకు పెట్టాడంటే, అపురూపమైన ఏదో బహుమానాలు, సింహాసనాలు, కిరీటాలు, రాజ్యములు కేటాయించకుండా అందరితో కలిపి కుప్పేసి కూర్చోబెట్టాడంటే నన్ను అన్యాయం చేసినట్టు కాదా? అంటే ఏదో దాచాడు, ఏయో ఎవరు పెట్టాడు ఫలించిన మనకి. కొలది వాళ్ళకి వస్తుంది. కిరీటాలు రెండు విషయాలు అయ్యా, కిరీటాలు చెప్పబడ్డాయి కదా సార్. అంకుల్ ఎవరు ఫలిస్తారో ఆత్మస్థితిని బట్టి ఒక్క నిమిషం. క్రియల ఇప్పుడు చొప్పున 2 విషయాలు మీ ముందు ఉంచాను. అదేంటంటే, పాపులు 1000 ఏండ్ల పాలనలోనికి వస్తారా? 1000 ఏండ్ల పాలనలో యేసుక్రీస్తు రారాజైనప్పుడు మన విశ్వాసుల స్థితిగతులు ఏమిటి? నేను శాశ్వత రాజ్యము గురించి ఇప్పుడు ఎత్తను, అక్కడ ఎలా ఉంటది ఇప్పుడు వద్దు. ఆ 1000 ఏండ్ల పాలన స్థితి ఏమిటి? ఇది మనస్సులో పెట్టుకొని ధ్యానించండి. నాకు సమాధానం మీరు నాకు సహాయపడండి, సరేనా? ఇప్పుడు గమనించండి, దానియేలును ఒక పరీక్ష పెట్టాడు, అలాగే 2వ పరీక్ష మిగతా ముగ్గురికి పెట్టి వారి విశ్వాసమును వెల్లడి చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ భవిష్యత్తును చూపాడు.
ఈ 2 పరీక్షలు సంఘము ఎత్తబడిన తరువాత విడువబడిన ప్రజలలో ఈ 2 వస్తాయి. ఒకటి ప్రతిమ, రెండవది విచారణ, నమస్కరించడము, రెండవది ప్రతిమ దగ్గర విచారణ చేస్తూ జీవితాన్ని సాగింది. ఈ 2 నీకు వస్తాయి. హెచ్చరిక దేవుడు ఆనాడే పెట్టేశాడు. విశ్వాసంతో పాటు విజయంతో పాటు ఈ పెట్టిన దేవుడు ఇప్పుడు సంఘం ఎత్తబడిన తరువాత ఇక మొదలైంది. ప్రొద్దువారు గాని గొప్పవారు దాసులు అని పెడుతూ అందరూ తమ కుడి చేతి మీదనైనను అందరూను 2 పనులు. ఇప్పుడు తమ కుడి చేతి మీదనైనను, నొసటి యందైనను 2 తమ నొసటి మీద లేక నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ముద్ర వేయించుకొనున్నట్లు. ఆ ముద్ర ఆ, అనగా ఆ అనగా మృగము పేరైనను, ఆ మృగం ముద్ర అంటూనే మృగము యొక్క నామమైనను, దాని పేరిట సంఖ్య అయినను గలవాడు దాని పేరిట సంఖ్య అయినను కలిగిన వాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు అమ్మడానికి గాని కొనడానికి గాని ఎవరికి అధికారం మీదట లేకుండాన్నట్లు అది వారిని ఉండదు. బలవంతం. ఇప్పుడు చెప్పండి, ఏదైనా కొనాలి అమ్మాలి అంటే ఇక్కడ లేజర్ తోటో ఇనప ముక్కతోటో పెడితే రియాక్షన్ ఇచ్చి చావడా? కొందరు తేడా కొట్టుద్ది. ఈ విడువబడ్డ వాళ్ళందరిలో 2 విషయాలు ఈ ముద్రట ఒకటి ఉంటే నుసుట మీద, రెండోది ఎక్కడట? కుడి చే- గట్టిగా చెప్పాలి. ఏ చెయ్యి? కుడి చేతి మీద. అదేంటి ఇప్పుడు మీకు డౌట్ రాట్లా? అందరూ కుడి చేయి వాటమేనా? మీలో ఎడం చేయి వాటం కలిగిన వాళ్ళు ఎవరు లేరా? ఉంటారండి. ఎడం చేయి, మరి ఎడం చేయిని ఎందుకు పక్కన పెట్టినట్టు? మీకు డౌట్ రావట్లేదా? కుడి చేయి అంటే ఏంటి చూడండి. నేను నిన్నటి మొన్నటి దినాల్లో చక్కగా వేరే వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ కుడి చేయి అనగానే కుడి చేయి అనగానే ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఎడం చేయి కానిదే కుడి చేయి అన్నాడు. ఇంకొక ఆయన పక్కనే పాస్టర్ గారు రైట్ హ్యాండ్ అండి అన్నాడు. అదేనయ్యా రైట్ హ్యాండే. దాన్ని ఆత్మీయ అర్థం. బైబిల్ 2 అంచెల ఖడ్గం. ఒకటి భౌతికమైన కమ్మని స్వార్థ అయితే రెండవది మర్మయుక్తమైన ప్రతి మాట పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడని ఇందాక మనం చదువుకున్నాం. మనము ఒక కోణం తీసుకొని ఆ కోణంకే పరిగెత్తితే ఆ కోణమే దొరుకుద్ది. విశాలమైన ఆలోచనలు కలిగి వెతికి తీరాలి. ఇప్పుడు మనము కుడి చేతిని గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఈ కుడి చేతి మీద ముద్ర నేడు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇంకొక మాట, ఆ ముద్ర రాకడ తర్వాత ఉంది. ఇప్పుడు లోకాన్ని ఇప్పుడేమైనా బలవంతం చేస్తుందా? పోని ఆ ముద్ర ఇప్పుడు లోకంలో ఉందా? బలవంతం ఏమైనా చేస్తుందా? ఇప్పుడు చేయలేదు కానీ ఛాయలు మొదలవుతుంది. చేస్తూనే ఉంది. ఆధార్ కార్డు ద్వారా అమ్మగారు ఫిక్స్ చేసేసారు ఆధార్ కార్డు అని. డిజిటలైజేషన్. రేషన్ కార్డు అమ్మా, కులం ద్వారా అట్ట కాదు, ఆధార్ కార్డు చెప్పారు బాగానే ఉంది. దేవుని ద్వారా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, చాలా కార్డులు ఉన్నాయి కదమ్మా. ఒక ఆధార్ మీదే మనసు పెట్టారు అమ్మగారు. గణన అన్నిటి ద్వారా, కులం ద్వారా, మతం ద్వారా, దేవుని నమ్ముకోవడం ద్వారా, అది ఇప్పుడు కాదు, రిజర్వేషన్ ద్వారా 2000 సంవత్సరాల నుంచే ఉంది. జనాభా రోజు పౌలుని పట్టకపోయి అగ్రిప్ప వీళ్ళంతా
కాసేపు బోరు కొట్టి ఏమన్నాడు, వీళ్ళు ఏదో ఒక మతాన్ని గురించి యువత జాతి మతం ఉంటుంది దాని గురించి విచారణ చేస్తున్నట్టున్నారు అనేసాడు. ఏదో ఒక మతం అనేసాడు. అప్పుడు పౌలు వచ్చి, అగ్రిపరాజా, ఓయ్ మతం కాదు ఇది మార్గం అనేసాడు. ఈరోజు కాదు, ఆ రోజు ఉంది. ప్రియ దైవ జనమా, సిస్టర్ గారు చెప్పినట్టు ఈ ఆధారు చెట్టు కొమ్మలలో ఒక రెమ్మ, చెట్టు కాదు. రేషన్ కార్డు అన్నారంటే అది, ఎలక్షన్ కార్డు అంటే ఒకటి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఆ బుక్, ఏపే, ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ కొమ్మలే. ఆ ముద్ర కాదది, ముద్రలో ఒక కొమ్మ. చెట్టు నరకమంటే ఆకును నరుకుతాను అంటే సమాధానం క్లారిటీ వస్తుందా? మనం వెతకాల్సిందేన్ని వేర్లని. ఇప్పుడు ఆ ముద్ర వచ్చిందా, బలవంతం చేస్తుందా అంటే బలవంతం ఇప్పుడు చేస్తూనే ఉంది. అయితే మనము గ్రహించి తీరాలి, దాని ఉపయోగాలు ఎలాగో చేయాలి. ఒక రోజున ఇక ఫిక్స్ అయిపోయింది. ఆ రోజున బలవంతం ఉండదు, శాసనం. మొక్కని వాణిని సింహాల బోను, మొక్కని వాణి, విచారించని వాణిని, నా చేతి కిందకు రాని వారిని ఇదిగో సింహాల గుహ, లేకపోతే అగ్ని మండుతున్న దానిలో వేయటం. దైవజనమా, ఇప్పుడు కుడి చేయి అనగానే మనకు ఒక ఆయన గుర్తొస్తాడు. ఫస్ట్ కుడి చేతి గురించి ఒక వాదం జరిగింది ఒక ఆయనకి, అబ్బా కొడుకులకి. ఎవరాళ్ళు? మోషే, యాకోబు. బాగా యాకోబు, యేసు. యేషోబు అంతే. యేషోబు అంతే. ఎస్. యాకోబు ఇటు కూర్చొని ఉన్నాడు మంచం మీద, పడుకొని ఉన్నట్టున్నాడు. అప్పుడు యోసేపు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడు. ఒక అతని పేరేంది? మనిషి. మనష్షే. కుడి చేతి కాడ ఎవరిని పెట్టాడు? పెద్ద కొడుకు కదా. చూడండి, ఎందుకంటే యాకోబు ప్రవక్త, ఆత్మీయుడు. అలాగే యోసేపు కూడా ప్రవక్త, పరిశుద్ధాత్మలో నింపబడుతున్న వారే, దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు. కాబట్టి ఇది ఎరిగి కొడుకుని తెచ్చి మనష్షేని కుడి చేతి దగ్గర పెట్టాడు. ఎఫ్రాయిము. ఇటుపక్క ఎఫ్రాయిముని పెట్టి, చిన్నోడు కదా చిన్న దీవెన, పెద్దోడికి పెద్ద దీవెన. కానీ యాకోబు ఏం చేశాడు? ఎఫ్రాయిం మీద కుడి చేతిని, ఎఫ్రాయిము చేతి మీద, తల మీద కుడి చేతిని కుడి పెట్టాడు. చేతిని, మనష్షే తల మీద ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు ఏమన్నాడు చూడండి, ఆదికాండం 48 అప్పుడు యేషోబు 13-18 వచనాలు. చదవమ్మా. తర్వాత యేషోబు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యేషోబును దీవించి, నా పితరులైన 18కి డైరెక్ట్ గా వచ్చేసేది తల్లి. 18 వచనానికి వచ్చేసి, నా తండ్రి అట్లా నా ఆ తండ్రి అది కరెక్ట్. నా అట్లా తండ్రి అట్లా కాదు నాన్న, ఇతడే పెద్దవాడు. ఈడు పెద్దోడు నాన్న అంటుంటే నానేమంటున్నాడు? అది నాకు తండ్రి నాకు గొప్ప కాదు, నాకు తెలుసు, నా తెలియను. కుమారుడా, నా ఒరేయ్, కుమారుడా, నాకు అది నాకు తెలుసురా, తెలియను. నాకు తెలియను. అయితే మనష్షేని కూడా దేవుడు దీవిస్తాడు. ఎఫ్రాయిము గొప్పగా అతని కంటే గొప్పవాడగును. ఏంటి కుడి చేతికున్న అంత ఆశీర్వాదం అని చూస్తే, నిర్గమకాండము
15వ అధ్యాయము 6వ వచనానికి మరలారండి. ఇక్కడ మనము గమనించాల్సిన ప్రకటనలో మనము గమనించాల్సిన వాక్యము విశదము చేస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. ఏమిటంటే రాకడొచ్చి ఎత్తబడిన తరువాత రాకడకు ముందు ఆ కుడి చేతికున్న విశేషం అనేది ఏంటి, రాకడ వచ్చి వెళ్ళిన తరువాత అప్పుడు ఆ కుడి చేతి మీద జరిగే కార్యక్రమము ఏమై ఉన్నదో ఆత్మ సంబంధంగా బయలుపరుస్తున్నాడు. అదే మనము చూస్తున్నాం. ఎందుకంటే అందరూ కుడి చేతి మీద ఆ ముద్ర కలిగి ఉండాలి అన్నాడు కదా. ఆ అవునండి. ముద్ర అంటే ఏంటి? కుడి చేతి వివరమును చూస్తూ ఉన్నాం. మొదట అంటున్నాడు, ఈ కుడి చేతి మీద ఆశీర్వాదము కుమ్మరించడము, కుమారుడు అలా కాదంటము, తండ్రి అయిన యాకోబు ఇది ఇంతేరా కొడకా అంటాం, ఇది చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ కుడి చేతిని గురించి? యెహోవా నీ దక్షిణ హస్తము ఆ బలముంది. కుడి చేతికి మొత్తం 7 పేర్లు ఉన్నాయి. రైట్ హ్యాండ్. 7 ఒక పేరు దక్షిణ హస్తం. పెద్దగా చెప్పట్లా. దక్షిణ దక్షిణ హస్తం. నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును బలముంది. అతిశయించును. ఆ యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. అద్దుగో ఈ దక్షిణ హస్తానికి ఉన్న బలం ఏమిటంటే ఈ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును. ఇప్పుడు శత్రువు ఎవరు? సాతానండి. అపవాదం. చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువును చితకగొట్టే బలము ఈ కుడి చేతికి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? కుడి చేతి మీద ఒక ముద్ర, నా ముద్ర కొట్టమంటున్నాడు వాడు. ఈ ముద్ర అనగానే ఏదో ఒక ముద్ర ప్రింటింగ్ పెట్టి చిప్పు పెట్టి ఈ చెప్ప అని అపవాది మాయ చేస్తే దాన్ని ప్రబోధించేవాళ్ళు ఉన్నారు. ఎన్ని చోట్ల బోర్డు మీద రాసి దినాల తరబడి మొత్తుకుంటారు. ఆ చిప్పల కోసం ఎదురు చూస్తూ ఆ చిప్పు వస్తే చిప్పు చిప్పగా మారి ఈ చిప్పను మలగొడతారు. సేవకులై ఉండి వెతకాలి. కొంత ఇచ్చట అంత కొంత అచ్చట. అచ్చట. ఏందో ఈ వాక్యం ఏడ కొంత ఆడ కొంత ఉంది కదా, అలాగే వస్తుంది. యెషయా 28:10 వచనము మరియు 13లో కొంత ఇచ్చట కొంత ఏరుకోవాల్సింది నువ్వే. ఆ మన్నాని మన్నా కురిసింది ఆ రోజు కూడా. మన్నా అనగా ఆయనే, ఆయన వాక్యం. ఏరుకోవటం చేతగాక నా మనస్సుకు దోచింది నేను చెప్పానంటే కొంప మునుగు. అవును. ఏ వ్యక్తి కూడా ఆత్మీయుడై ఉన్నవాడు తన జ్ఞానములో ఆలోచనలు పుడతాయి, అదొక భాగం. పరిశుద్ధాత్ముడు తన ఆలోచనలు మనలో ఉండి నింపుతాడు. ఆయన అక్కడ ఉండడు, అక్కడ కనపడ్డు. ఎక్కడ ఉంటాడు? నీలో ఉండి నీతో మాట్లాడి నీ ద్వారా బయటికి పంపుతుంటాడు. నీ హృదయ తలంపుల్లో 2 ఉంటాయి. నువ్వేది ఆలోచన చేస్తే అది ముందుకు వచ్చింది, 2 వెనకపోతే. నీవు ఆత్మ సంబంధివి గనక ఆత్మానుసారుడవై ఆత్మ సంగతులన్నీ వెతకాలి. అప్పుడు సంపూర్ణంగా ఆత్మ సంగతి వచ్చింది, శరీర తలంపు పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆలోచన చేయండి. కుడి చేతి మీద ఒక ముద్ర అన్నప్పుడు కుడి చేతికి ఒక శక్తి ఉన్నది, ఒక బలమును చూపిస్తున్నాడు. అది ఏమిటంటే గొప్ప కార్యం. శత్రువును ఏం చేస్తారట? ఈతక కొడతాడే. కుడి చేయి, ఈ కుడి చేయిని గురించి తర్వాత లేవి 14:14కి రండి. ఆ
అప్పుడు యాజకుడు ఆ, అపరాధ పరిహారార్థమైన దాన్ని ఈరోజు చెప్పలా రక్తంలో కొంచెం ఆనాడే యాజకుడిని పిలిచి అపరాధ పరిహారార్థ విషయమై ఆ రక్తంలో కొంచెము తీసి ఆ పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను ఆ వాని కుడి చేత బొటన వ్రేలు మీదను కుడి చేతి బొటన వేలు, కుడి చేతి కొన, కుడి చెవి మీదను వాని కుడి కాలి బొటన వ్రేలు మీదను ఉమ్, దానిని చెమరవలెను. అద్దుగో అంతా కుడివైపే పెట్టాడు, ఎడం చేతికి ఏం పెట్టలేదా? ఇప్పుడు దాని గురించి వద్దు. యోబు 40:14 రండి. ఈ కుడి చేతి గురించి ఎన్ని మాటలు నేను కొన్ని మీ ముందు ఉంచుతాను. సమయం అప్పుడు అయిపోయింది. అంటే అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని దక్షిణ నేను హస్తం నిన్ను అంటే ఏ హస్తం? కుడి కుడి చెయ్యి చెయ్యి ఆ? కుడి చెయ్యి కుడి చెయ్యి నీ కుడి చెయ్యి నిన్ను రక్షింపగలదని నేను నిన్ను కూర్చి ఒప్పుకొనేదను. అదిగో నీ కుడి చెయ్యే నిన్ను కాపాడుతుంది. అయ్యా, నీ కుడి చెయ్యి నన్ను కాపాడు. నీ కుడి చెయ్యి నా దగ్గర ఉంటే అది నన్ను కాపాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 16, 11 మరియు కీర్తనలు 18, 35 రెండింటిని చదివి ఈ వారానికి చూద్దాం. మిగిలినది దైవజనమ రేపు రాత్రి మనము దీని గురించి ఎక్స్పాండ్ చేసుకుందాం. ఆసక్తి కలిగిన ఆత్మీయులందరూ రావటానికి చూడండి. శుక్రవారము అలా ఇచ్చేసి దాన్ని విపులంగా ధ్యానిద్దాం. చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఒకటి, శత్రువు తలను చితగొడుతుంటాడే, శత్రువుని చితకబాస్తాడు ఈ కుడి చెయ్యి. రెండోది ఏమంటాడు? ఆదుకుంటాడే, రక్షిస్తాడే ఈ కుడి చెయ్యి. మూడోది, నీ కుడి చేయితో నిత్య సుఖములు, సంతోషాలు. ఏ చేతుకున్నాయంట సంతోషాలు? హృదయానికి ఉంటాయా, చేతుకుంటాయా? చేతికున్నాయి. కుడి చేతి చేతుకున్నాయంట. ఇదేంటి ఇది? ఆయనే కాబట్టి ఆయన నిత్య సుఖము, సంతోషము కుడి చేతి, నీ కుడి చేతిలో ఉన్నాయ్యా. ఇప్పుడు సిస్టర్ గారు అంటారు, ఆయన దగ్గర అన్ని సంతోషాలేగా, ఎడం చెయ్యి అయితేనేమి కుడి చెయ్యి అయితేనేమంటారా? కానీ పర్టికులర్గా నీ కుడి చేతికి, ఇంకా అంతేకాదు 18:35కి రండి. నీ రక్షణ కేడమును నీవు నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. అందుకో ఇక ఈ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుందయ్యా. నీ కుడి చెయ్యి ఉన్నాడే, ఆయన నన్ను ఆదుకుంటాడయ్యా. ఈ కుడి చేతికి ఈ రోజున ఆదుకుంటున్నాడు. ఈ కుడి చేయి నిన్ను తాకుతూ ఉన్నది. ఇంకా అంటాడు పరమగీతాల్లో 8వ అధ్యాయం 3లో ఇంకా కమ్మని మాట. నీ ఎడమ చెయ్యి నా తల కింద ఉంది, కానీ నీ కుడి చెయ్యి ఉందే, ఇలా పసిబిడ్డను పట్టుకున్నట్టు నన్ను కౌగిలించుకున్నట్టు. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది. 8:3 అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది. అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. అద్దుగా నీ కుడి చేత్తో నన్ను కౌగిలించుకుంటున్నావు. ఏంటి ఆ కుడి చేతికున్న అంత ప్రశస్తమైన పరిస్థితి? ఎందుకోసము? వాడు కూడా ఎడం చేతికి ముద్ర వేయచ్చు కదా, అవునా కాదా? ఏ చేతికి ఎత్తనాడు? కుడి చేతినే ఎందుకు పట్టుకుంటాడు? దేవుని ఆలోచన చేయండి దైవజనమ. ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్ లో మనం ధ్యానించుదుము గాక. ఆమెన్. సమయము ఎక్కువైపోయింది, మన్నించండి. ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను 7:50 కానీ ఇదేం అలారం మొగల. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు.
నీ నిగూఢ ప్రతి